నాడైనా నేడైనా ఏ నాడైనా ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ నూజివేడు శ్రీ శారదకే సాధ్యం. ఈ శ్రీ శారద విద్యా సంస్థలో గ్రూప్స్ మొత్తం 4 గ్రూప్స్ ఉన్నాయి, 5 గ్రూప్స్లు ఉన్నాయి. 5 ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి అన్ని గ్రూప్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. శ్రీ శారద విద్యా సంస్థ జూనియర్ కళాశాలలో ప్రతి ఒక్క టీచర్ కూడా 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్తో ఉన్న టీచర్స్ ఉన్నారు. నా పేరు కె శంకర్రావు అండి. నేను శ్రీ శారదా విద్యా సంస్థల చైర్మన్ని, ఫౌండర్ని. మా విద్యా సంస్థలు శ్రీ శారదా జూనియర్ కళాశాల శారదా నగర్ 3rd లైన్ హనుమాన్ జంక్షన్ రోడ్డు, శారదా ఇంగ్లీష్ మీడియం స్కూలు 4th లైన్ శారదా నగర్ హనుమాన్ జంక్షన్ రోడ్డు, నూజివీడు అండి. మాకు ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులకి, తల్లిదండ్రులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. సరే, మనం కొన్ని ప్రశ్నలు అడుగుదామని వచ్చాం మీరు శారదా కాలేజీ ప్రిన్సిపల్ సార్ గారిని. సార్, మీ కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ రావడానికి మీరు ఎలా కృషి చేస్తున్నారు? ఇక్కడ నూజివీడులో శ్రీ శారదా విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ సంవత్సరమే కాకుండా వరుసగా 2వసారి స్టేట్ ర్యాంక్ సాధించాం. ఓకే. లాస్ట్ ఇయర్ స్టేట్లో 437 మార్కులు 440కి సాధించి స్టేట్ ఫస్ట్ సాధించాం. ఈ సంవత్సరం 1000కి గాను 991 మార్కులతోటి స్టేట్ ర్యాంక్ సాధించాం. ఇదే విధంగా మిగతా గ్రూపుల్లో కూడా మంచి మార్కులు సాధిస్తున్నాం. టౌన్లో అన్ని గ్రూపుల్లో దాదాపుగా మేము ప్రథమ స్థానంలో నిలిచాం. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే, మా దగ్గర విద్యార్థులకి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి స్టాఫ్ ఖచ్చితంగా ప్రతి పాఠాన్ని కాన్సెప్ట్ బేస్డ్గా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాకుండా ప్రతి చాప్టర్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం, అదే సీనియర్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో స్టడీ అవర్లు నిర్వహించడం, ఎప్పటికప్పుడు వీక్లీ మంత్లీ టెస్టులు నిర్వహించుకొని ఆ పిల్లల సామర్థ్యాన్ని, ఆ పిల్లల్లో లోపాన్ని పసిగట్టి దాన్ని రెక్టిఫై చేసే విధంగా మా ప్రోగ్రాం ఖచ్చితంగా ఉండడం వల్ల మేము ఈ మార్కులు సాధిస్తున్నాం. దీంతో పాటు అత్యధిక పాస్ పర్సంటేజ్ని కూడా సాధిస్తున్నాం. ఓకే సార్, నూజివేడ్ టౌన్లోనే మీ కాలేజీలోనే ర్యాంక్స్ రావడానికి కారణం? ఇది ముందు చెప్పిన విధంగా ప్రతి పిల్లోడికి వ్యక్తిగతమైన శ్రద్ధ, ఆ పిల్లోడి మార్కుల్ని బేస్ చేసుకొని, ఆ పిల్లోడి నేపథ్యాన్ని బేస్ చేసుకొని స్టూడెంట్కి తగ్గట్టుగా విద్యాబోధన. ఇక్కడ మాస్టర్కి వచ్చిన సబ్జెక్టుని ఖచ్చితంగా స్టూడెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం, స్టూడెంట్ నుంచి ఫలితాలను రాబట్టే విధంగా మాకున్న ఈ 25 సంవత్సరాల అనుభవంలో మేము నేర్చుకున్న దాన్ని మొత్తాన్ని ఉపయోగించి పిల్లోడి అభ్యున్నతికి ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ కష్టపడడం వల్లనే ఈ ఫలితాలు మాకు సాధ్యమవుతాయి. మీ కాలేజీలో ఇంటర్తో పాటు ఏవేవి కోచింగ్ ఇస్తున్నారు సార్? మన కళాశాలలో దాదాపుగా 2010 నుంచి ఎంసెట్కి, ఇంజనీరింగ్, మెడికల్ సీట్లలో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోచింగ్ను కూడా చాలా ప్రణాళికాబద్ధంగా పరీక్షలు నిర్వహించుకుంటూ ఎప్పటికప్పుడు చేయడం వల్ల దాదాపు ప్రతి సంవత్సరం 100 నుండి 125 మంది విద్యార్థులు ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా అగ్రికల్చర్ సీట్లు సాధిస్తున్నాం. బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో సుమారుగా స్టేట్ ఫస్ట్, ఆ కాలేజ్ స్టేట్లో ప్రథమ స్థానంలో ఉండేది బాపట్ల అగ్రికల్చర్ కాలేజీ. ఆ కాలేజీలో 4-5 సంవత్సరాల నుంచి 10 సీట్లు దాకా సాధించాం. ఇదంతా మా అధ్యాపకుల కృషి, మా ప్రణాళికే కారణం. ఈ జేఈ మెయిన్స్కి దాదాపు 2 ఎన్ఐటి సీట్లు కొట్టాం. ఎన్ఐటీలో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలో తాడేపల్లిగూడెంలో ఒక విద్యార్థి, తర్వాత ఇటు మనకి ఇంకొక విద్యార్థి భూపాల్లో అలా చదువుతున్నారు. ఐఐటి సీట్ ఒకటి కొట్టాం గడిచిన సంవత్సరాల్లో. దీన్ని ప్రతిష్టంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతం నూజివీడు, అందరూ వ్యవసాయదారు కుటుంబాలు, ఫైనాన్షియల్గా అంత స్తోమత లేని కుటుంబాలు కూడా ఈ ర్యాంకుల కోసం కార్పొరేట్ కళాశాలలో సుమారుగా సంవత్సరానికి 8 నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకి స్తోమత లేకపోయినా పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారు. మేము ఈ నూజివీడు సొసైటీలో ఎదిగాం కాబట్టి ఈ నూజివీడు సొసైటీలో తక్కువ ఫీజులతోటి అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే మా ప్రయత్నంలో మొదటి భాగమే ఈ ర్యాంక్ రావడం కానీ, ఈ కోచింగ్ కానీ, సీట్లు కానీ. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేపు రాబోయే నీట్లో మా సిగ్నిఫికెంట్ రాష్ట్ర స్థాయిలో చూపిస్తాం. మెడిసిన్ సీటు మొట్టమొదటిసారిగా నూజివీడికి కొట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మనం మంచి ఫ్యాకల్టీని ఎంచుకోవడం, వాతావరణం, గాలి వెలుతురు అన్నీ వచ్చే విధంగా కాలేజీ ఎన్విరాన్మెంటు, పిల్లోడికి చదువుకోవడానికి అనువైన పరిస్థితుల్ని కల్పించడంలో మౌలిక వసతులు, తర్వాత మాకు ల్యాబ్స్ కూడా ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టుకి
ల్యాబ్ సపరేట్గా ఉంటుంది. పిల్లలకి ప్రాక్టికల్గా కూడా నాలెడ్జ్ నేర్పడం వల్ల మాకు ఈ విజయాలన్నీ దక్కుతున్నాయని తెలియజేస్తుంది. సార్ మీ శ్రీ శారదా విద్యాసంస్థలో ఫీజులు ఎలా ఉన్నాయి సార్? అంటే ఫీజులు ఎలా అంటే బైపీసీ, సిఈసి, హెచ్ఈసి అలా ఉంటాయి కదా, వాటిలో ఫీజులు ఎలా చెప్తున్నారు? ఈ ఫీజెస్ జనరల్గా గవర్నమెంట్ నిర్దేశించిన ఫీజుల తోటి మాత్రమే రన్ అవుతున్నాయి. ఎవరైతే ఎడిషనల్గా జేఈ మెయిన్స్ కానివ్వండి, నీట్ కానీ కోచింగ్ అడుగుతారో అది చెప్పడం కొరకు స్టాఫ్ను కూడా క్వాలిఫైడ్ స్టాఫ్ వాళ్ళకి తగ్గట్టుగా శాలరీలు ఇచ్చి తీసుకొచ్చి ఆ కోచింగ్ని మనం నిర్వహించాలి కాబట్టి వాటికి అదనంగా తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ విజయవాడ కాలేజీల్లో, కార్పొరేట్ కాలేజీల్లో ర్యాంకులు ఏవైతే వస్తాయి అనుకుని పిల్లలు భ్రమపడి జాయిన్ అవుతున్నారో అక్కడ 8 నుంచి 10 లక్షలు అవుతుంది. ఇక్కడ మొత్తం అన్నీ కలిపినా కానీ 70-80 వేలు ఫీజు అవ్వట్లేదు. ఫ్రీగానే దాదాపుగా తక్కువ ఫీజు తోటి అదే స్థాయిలో ర్యాంకులు. మన నూజివీడు పరిసర ప్రాంతాల్లో ఎవరు వెళ్ళినా కానీ, విజయవాడకి వెళ్ళినా సంవత్సరానికి 1000 మంది పైచీలకు వెళ్తున్నారు. 1-2 ర్యాంకులను కూడా మనం రావట్లేదు. కానీ ఇక్కడ మనం సాధిస్తున్నాం. దాదాపు 150 మంది ఇంజనీరింగ్ కాలేజీకి ఇంజనీరింగ్ సీట్లు, ఫ్రీ సీట్లు స్కాలర్షిప్ వచ్చే విధంగా ఫ్రీ సీట్లు మన కాలేజీ నుంచి పొందుతున్నారంటే 200 మంది పిల్లల్లో 150 మంది దాకా ఇంజనీరింగ్ సీట్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా బైపీసీలో ఉండే 50-60 మందిలో ఒక 40 మంది దాకా వేరు కోర్సెస్లో. ఈవెన్ మాకు డిగ్రీ కాలేజీ ఉన్నప్పటికి కూడా మేము ఖచ్చితంగా పిల్లోడి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని వాడికి ఏది కోర్స్ అయితే మంచి భవిష్యత్తు ఇచ్చిద్దో ఆ కోర్సు వైపు పిల్లోడిని గైడ్ చేయడం, ఖచ్చితంగా మేము పిల్లోడి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మేము పనిచేయడం వల్ల మా విద్యా సంస్థలు మంచి విద్యను అందిస్తున్నాయని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. మీరు విద్యార్థుల పట్ల ఎటువంటి శ్రద్ధ చూపిస్తున్నారు? అంటే మీ కాలేజీలో విద్యార్థుల పట్ల కొంచెం వాళ్ళతో ఎలా ఉంటున్నారు? మేము ఇక్కడ విద్యార్థులతోటి చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఆ విద్యార్థులు చదువు పట్ల పూర్తిగా నిమగ్నమయ్యే విధంగా ఈ రోజుల్లో ఉన్న ఈ సెల్ ఫోన్స్, మిగతా అంశాలు, సోషల్ మీడియా ఎఫెక్ట్ ఆ పిల్లల మీద పడకుండా పిల్లలకి నిరంతరం వారానికి ఒకసారైనా గైడెన్స్ క్లాసులు ఇప్పేయడం, ఏది కెరీర్ గైడెన్స్లు కానివ్వండి, వాళ్ళ కెరీర్ పట్ల శ్రద్ధ చూపే విధంగా మా ప్రయత్నాలన్నీ కొనసాగుతున్నాయి. మేము మాతోటి పాటు ఇక్కడ మా అధ్యాపకులే చాలా సీనియర్ అధ్యాపకులు. మా అధ్యాపకులతోటి పాటు బయట నుంచి మంచి వక్తలను తీసుకురావడం, ఈ పిల్లలకి మానసికంగా ధైర్యాన్ని కల్పించడం, ఈ పిల్లలు మంచి పౌరుడిగా తీర్చిదిద్దే విధంగా 100% శ్రీ శారదా విద్యా సంస్థలు పనిచేస్తున్నాయి. ముందు కూడా ఖచ్చితంగా పనిచేస్తాయి. ఒకసారి మీ పిల్లల ప్రతిభ గురించి కూడా కొంచెం చెప్పండి. మన కళాశాలలో చదువుతున్న విద్యార్థులు దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి బైపీసీ గ్రూపులో తిరుగులేని విజయాలు సాధిస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 991 తోటి స్టేట్ ర్యాంక్, తర్వాత 981 మార్కులతోటి డివిజన్ ర్యాంక్, తర్వాత 978 తోటి 3 విద్యార్థులు, కే దేదీప్య సాయి 991, తర్వాత హేమశ్రీ అనే హేమశ్రీ అనే అమ్మాయి, ఆగిరిపల్లి అమ్మాయి 981 మార్కులు డివిజన్ ఫస్ట్ సాధించింది. తర్వాత హరిప్రియ అనే అమ్మాయి 978 మార్కులు. బైపీసీలో మా దగ్గర ఫస్ట్ వచ్చిన విద్యార్థికి మిగతా కళాశాలలో వచ్చిన విద్యార్థులకి దాదాపుగా 30 మార్కులు వేరియేషన్. అంటే మా విద్యా వ్యవస్థ ఎంత ప్రతిష్టంగా ఉందో మీరు ఆలోచించాలి. తర్వాత ఎంపీసీ గ్రూప్ నందు యావరేజ్ స్టూడెంట్స్ తోటి, ఏది మెరిటోరియస్ కాకుండా గవర్నమెంట్ కాలేజీల నుంచి వచ్చిన యావరేజ్ స్టూడెంట్స్ తోటి 985 మార్క్స్ సాధించాం. ఇవి దాదాపుగా కొన్ని పెద్ద కాలేజీలు ఉన్నాయి మన చుట్టుపక్కల, మనకు తెలిసిన పేర్లు నేను ఉదాహరించకూడదు. వాటికన్నా అంటే మన నూజివీడు కాదు, సరౌండింగుల్లో ఉన్న రెసిడెన్షియల్ కాలేజీల కన్నా మన గుడివాడ కానివ్వండి, ఇటు తాడేపల్లిగూడెం కానివ్వండి ఉన్న కాలేజీల కన్నా మంచి మార్కులు ఇవి. అదేవిధంగా సిఈసి పిల్లలు కూడా 466 మార్కులతోటి ఒక స్టూడెంట్ ఇవాళ డివిజన్ స్థాయిలో మార్కులు సాధించింది. ఆ అకౌంట్స్కి సంబంధించి ఆ పిల్లలు రేపు ఈ ఇంటర్మీడియట్ అయినంటనే కూడా ఒక 10,000 లేదా 20,000 శాలరీతోటి జాబ్ చేసుకునే విధంగా ప్రత్యేకంగా అకౌంట్స్ గురించి ఆ పిల్లలకి చెప్పడం, సబ్జెక్టులను క్షుణ్ణం మనం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడం, వీటన్నిటితోటే సాధిస్తున్నాం. దాదాపు పాస్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మంచి రిజల్ట్స్ని మునుముందు 100% పాస్ పర్సంటేజ్ సాధించే విధంగా మేము ముందుకెళ్తామని తెలియజేస్తాం. ఓకే సార్. మీ కాలేజీలో గ్రూప్స్ ఎలా ఉంటున్నాయి సార్? అంటే
మనకి ఉంటాయి కదా గ్రూప్స్, కొన్ని గ్రూప్స్, ఆ గ్రూప్స్ ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం కాలేజీలో ప్రత్యేకంగా ఒక 3 గ్రూప్స్ని ఓకే. మేము ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. ఓకే. ఒకటి మేధా గ్రూప్. ఓకే. ఈ మేధా గ్రూపులో దాదాపు 500 పై మార్కులు వచ్చిన విద్యార్థులను తీసుకొని ఓకే. డాక్టర్ సీటే లక్ష్యంగా నీట్ కోచింగ్ తోటి ఓ బ్యాచ్ని ప్రారంభిస్తున్నాం. ఓకే. అదేవిధంగా ఎంపీసీ విభాగం నందు ప్రజ్ఞా బ్యాచ్ గర్ల్స్కి మాత్రమే ఉంటుంది, ఆడపిల్లలకి మాత్రమే ఉంటుంది, విద్యార్థినులకు మాత్రమే. ఆ విద్యార్థినులు ఒక 40 మంది పరిమిత సంఖ్యలో సీట్లు తీసుకొని వాళ్ళకి జేఈ మెయిన్స్ కోచింగ్కి లక్ష్యంగా అదొకటి తీసుకుంటున్నాం. అదేవిధంగా అర్జున బ్యాచ్, ఈ అర్జున బ్యాచ్లో బాయ్స్కి మాత్రం తీసుకుంటున్నాం. ఈ బాయ్స్ కూడా పరిమిత సంఖ్యలో 40 మంది మాత్రమే ఉంటారు. వీళ్ళకి ప్రత్యేకంగా జేఈ మెయిన్స్ మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన సైన్స్ గ్రూపులు ఏవైనప్పటికీ వారంలో ఒక రోజులో పూర్తిగా వాళ్ళకి ఎంసెట్ బేస్డ్గా మేము కోచింగ్ ఇవ్వడం జరిగింది. అంటే మా కాలేజీలో చదివే ప్రతి విద్యార్థికి ఎంసెట్ కోచింగ్ పూర్తిగా అందింది. అదేవిధంగా అదే లక్ష్యంతో మునుముందు పనిచేస్తున్నాం. ఈ ర్యాంకుల స్ఫూర్తితోటే మా ప్రణాళిక అంతా మరి సవరించుకొని పిల్లలందరూ ఫ్రీ సీట్లు కొట్టాలి. ఏది ఇక్కడ మన గ్రామీణ ప్రాంతంలో రోజువారీ పనిచేసే కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు కాబట్టి, అన్నీ బిలో మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి వీళ్ళందరూ గవర్నమెంట్ అందించే స్కాలర్షిప్లను తీసుకునే విధంగా, అంటే వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా ఫ్రీ సీట్లు సాధించే విధంగా మా లక్ష్యం ఉంటుంది, మా ప్రణాళిక ఉంటుంది. మేము ఖచ్చితంగా ఇవన్నీ సాధిస్తాం. సిఈసి విద్యార్థులు కూడా సిఏ లాంటి అత్యుత్తమ కోర్సులు, ఇప్పుడు మన కళాశాల నుంచి దాదాపుగా 10 మంది సిఏ అయిపోయిన విద్యార్థులు ఉన్నారు. అవి చెప్పడానికి చాలా గర్విస్తున్నాం. వివిధ రంగాల దాంట్లో సుమారుగా నెలకి 10 లక్షల పైచీలకు శాలరీ తీసుకునే విద్యార్థులు ఉన్నారు. మేము ఇప్పుడు సుమారుగా ఒక 20 సంవత్సరాల నుంచి ఒక 20,000 మంది విద్యార్థులకి, యావరేజ్ సంవత్సరానికి ఒక 1000 మంది విద్యార్థులకు మేము చదువు చెప్తున్నాం. మా డిగ్రీ కళాశాల ద్వారా కానివ్వండి, ఇవాళ మేము కొత్తగా స్థాపించిన శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ద్వారా, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా ప్రైమరీ నుంచి 5th వరకు ప్రైమరీ సెక్షన్స్ అన్నీ ఎడ్యువేట్ అని ఒక వండర్ఫుల్ కరిక్యులం తీసుకొచ్చాం, ఇంటర్నేషనల్ కరిక్యులం. ఈ ఎడ్యువేట్ కరిక్యులంలో పిల్లలకి బోర్డు టీచింగ్ ఉంటుంది, అదేవిధంగా విజువలైజేషన్, డిజిటల్ కంటెంట్ ఉంటుంది. 3వ స్టెప్ ఏంటంటే యాక్టివిటీ బేస్డ్. ఈ మూడిట్లో ఉంటే పిల్లోడు ఇంక మర్చిపోవడానికి ఉండదు. వాడు న్యాచురల్గా వాడికి అంతటా వాడు గ్రోత్ అయ్యే విధంగా విద్యార్థిని తయారు చేస్తాం. 6th ఆన్వర్డ్స్ ఏంటంటే ఫౌండేషన్ అంటే ఏదో ఇంటర్మీడియట్ చేయడం కాదు, కార్పొరేట్ కళాశాల స్కూళ్ళ లాగా చేయడం కాదు. ఆ పిల్లోడికి అవసరమైన సృజనాత్మకత, వాడంతటా వాడు ఆలోచించి వాడు చదువుకునే విధంగా ఆ విద్యార్థిని తయారు చేయడం. కాన్సెప్ట్ని బలంగా ఎప్పుడైతే మనం విద్యార్థికి ఇస్తామో ఆ విద్యార్థి మంచి పరిణితి సాధించడానికి, మంచి ర్యాంకులు సాధించడానికి సాధ్యపడింది. అదేవిధంగా మా దగ్గర ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మేమేమి ముందు క్వశ్చన్లు ఇవ్వడం అలా ఏది ఉండదు. పిల్లలకి చక్కగా ప్రిపేర్ చేయించి, పేపర్లు కూడా మా టీచర్లకు కూడా తెలియదు. మేము ఎగ్జామ్ పెట్టేదాకా మా స్కూల్లో మా టీచర్లకు తెలియదు పేపర్లు. పైనుంచి తీసుకొచ్చి పేపర్లని తెలియజెప్తాం వాడికి. తర్వాత టీచర్స్ మంచి వాతావరణంలో మా దగ్గర పనిచేయడానికి టీచర్స్కి కానీ, మా దగ్గర చదవడానికి స్టూడెంట్స్కి కానీ ఇక్కడ ఉన్న వాతావరణం చాలా ప్రశాంతమైన వాతావరణం, చక్కగా ఉండిద్ది. కాబట్టి మా విద్యా సంస్థల్లో మీ విద్యార్థిని చేర్పిస్తే, అది స్కూల్ కానివ్వండి, తర్వాత జూనియర్ కళాశాల కానివ్వండి, డిగ్రీ కళాశాల కానివ్వండి, మనకి నర్సరీ దగ్గర నుంచి డిగ్రీ వరకు మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. మన నూజివీడులో ఈ సంస్థ ఇంత ఎదగడానికి మాకు కోఆపరేట్ చేసిన తల్లిదండ్రులకి, మా స్నేహితులకి, శ్రేయోభిలాషులందరికీ మేము రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని ఈ మార్కుల ద్వారా, పిల్లల భవిష్యత్తుల ద్వారా తీర్చుకోవాలనే మా సంకల్పానికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా, మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసే విధంగా మీరు వచ్చినందుకు కూడా మీకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంచి ఎడ్యుకేషన్ని నూజివీడులో ఇద్దాం, మంచి సమాజాన్ని నూజివీడికి నిర్మిద్దాం. విద్యార్థులందరూ నూజివీడులో ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. దీనికి సహకరించిన అందరికీ, రాజకీయ నాయకులకు కానివ్వండి, శ్రేయోభిలాషులకు కానివ్వండి, మాస్టర్లు, మా దగ్గర పనిచేసే అధ్యాపక సిబ్బందికి, నాన్ టీచింగ్ సిబ్బందికి అందరికీ మేము చాలా కృతజ్ఞతల్లో ఉంటున్నాం. ఎందుకంటే ఈ ఊళ్ళో దాదాపుగా చాలా చిన్న స్థాయి నుంచి ఈ సంస్థ ద్వారా మేము ఎదిగాం.
ఎదిగాం కాబట్టి ఇక్కడ ప్రతి పిల్లోడిని మేమే మాకు ఇన్స్పిరేషను, మేమే పోటీ అన్న రీతిలో మాకు ఇక్కడ ఉన్న వ్యవహారం అంతా సాగుతుంది. చాలా చక్కటి ప్రణాళికతో ఉండిద్ది. పిల్లలు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు వచ్చే విధంగా తయారవుతారు. రెండోది ఏంటంటే ఇక్కడ చదువు ఒకటి, మంచి ఎన్విరాన్మెంట్, క్లాస్ రూమ్ వాతావరణం. మూడవది గేమ్స్. ఎందుకంటే ఫిజికల్గా ఆ పిల్లోడు బాగా స్ట్రాంగ్గా ఉంటేనే, ఏదో పిల్లల పేరెంట్స్కి మభ్య పెట్టడానికి అలా కాకుండా గేమ్స్ని చక్కగా నిర్వహించడం, రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ పిల్లల్ని ఆటల్ని ప్రోత్సహించడం, తర్వాత ఏదన్నా మనకు బాలోత్సవం లాంటి కార్యక్రమాలు ఉంటే ఆ కార్యక్రమాల్లో మేము పార్టిసిపేట్ చేసి ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా, అంటే పిల్లోడు పూర్తిగా ఒక ఆల్రౌండర్ లాగా, ఓన్లీ చదువులు మాత్రమే కాకుండా ఒక ఆల్రౌండర్ లాగా తయారు చేసే విధానంలో పనిచేస్తున్నాం. కాబట్టే శారదా విద్యా సంస్థలకి ఇవాళ నూజివీడులో ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుని మరింత పటిష్టం చేసే విధంగా మంచి ర్యాంకులతోటి మేము తీసుకొస్తామని మీకు తెలియజేస్తాం. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ జాయిన్ అయ్యే పిల్లలకి మీరేం చెప్తారు? ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్న, మా కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులకి జేఈఈ మెయిన్స్ కానివ్వండి, నీట్ పరంగా ఇంకా ఈ అనుభవాన్ని అంతా ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో మరిన్ని ర్యాంకులు కొట్టే విధంగా నూజివీడు పరిసర ప్రాంతాల్లోనే ఎంబీబీఎస్ సీట్లు, ఒక డాక్టర్ అవ్వాలని కలగనిగే విద్యార్థికి కానీ తల్లిదండ్రులకు కానీ, ఒక మంచి ఇంజనీర్ అవ్వాలని కలగని తల్లిదండ్రులకు కానీ విద్యార్థికి కానీ ఖచ్చితంగా సమాధానం శ్రీ శారదా విద్యా సంస్థలు అవుతాయి, శ్రీ శారదా జూనియర్ కాలేజీ అవుతుంది. అదేవిధంగా ఇదే ఫౌండేషన్ని మనం ఫౌండేషన్ కోర్సెస్ హై స్కూల్ సెక్షన్లో కూడా ఫౌండేషన్ క్లాసెస్ అందించాలనే దృక్పథంతో మన నూజివీడు పరిసర ప్రాంత విద్యార్థులు మొత్తం రాష్ట్రంలో ఎక్కడికి తగ్గకుండా మంచి విద్యని పొందాలనే లక్ష్యంతో మేము గత సంవత్సరం శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ని స్థాపించడం జరిగింది. మా స్కూల్ నందు పిల్లోడికి మానసిక వికాసం, అంటే 10వ తరగతి అయిపోయేలోపు ఆ పిల్లోడు స్వంతగా ఏ అంశాన్నైనా క్షుణ్ణంగా విశ్లేషించుకొని భవిష్యత్తు పట్ల మంచిగా తయారవడానికి, మంచి పౌరుడిగా ఎదగడానికి, మన నూజివీడికి పేరు తేవాలి, అదేవిధంగా భారతదేశానికి కూడా గర్వకారణమయ్యే విధంగా తీర్చిదిద్దడానికి మేము 2025వ సంవత్సరం నుంచి స్కూల్ని ప్రారంభించాం. మా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా నూజివీడు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి చక్కటి విద్యను అందించడమే మా లక్ష్యం. శ్రీ శారదా విద్యా సంస్థల కోఆర్డినేటర్, నా పేరు అప్పాజీ. ఈ విద్యా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే పిల్లలకు, సామాన్యమైన పిల్లలు అంటే అతి తక్కువ మార్కులతో 10th క్లాస్లో క్వాలిఫై అయ్యి ఇంటర్కి మా దగ్గరికి వచ్చినప్పటికీ మేము వాళ్ళని డివిజన్ స్థాయిలో కానీ స్టేట్ స్థాయిలో కానీ ర్యాంకులు సాధించుతున్నాం. ఆ సాధించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మా దగ్గర ఉన్న సీనియర్ అధ్యాపకులు కేవలం ఇక్కడ సబ్జెక్టు కాన్సెప్ట్ అంతా పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పడం ఒకటి, తర్వాత టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ చేయటం. టెక్స్ట్ బుక్స్ ఎప్పుడైతే ప్రిపేర్ అవుతారో పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళకి కాన్సెప్ట్ అనేది ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వడానికి వీలు చక్కగా ఉంటుంది. ఆ బేస్డ్ మీదే మేము ఇక్కడ విద్యని అందిస్తున్నాం. ఇక్కడ చుట్టుపక్కల మనకి చాలా విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ నుంచి వచ్చే పిల్లలే మాకు ఎక్కువగా ఉంటారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలే, ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లలు తక్కువ ఉంటారు. మా దగ్గరికి వచ్చే పిల్లలు ఎక్కువ మంది గ్రామీణ విద్యార్థులు, పట్టణంలో ఉన్న కొంతమంది విద్యార్థులు. వీళ్ళతో మేము అసామాన్యమైన ర్యాంకులు సాధిస్తున్నాం. ర్యాంకులు సాధించడానికి మేము ఇక్కడ ఎంతో కృషి చేస్తున్నాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు మా దగ్గరే క్రమశిక్షణతో వాళ్ళు శ్రద్ధగా చదువుకొని, వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఏ సబ్జెక్టు మాస్టర్ అయితే వాళ్ళకి టీచ్ చేస్తారో అదే సబ్జెక్ట్ మాస్టర్ ఈవినింగ్ మళ్ళీ స్టడీ అవర్స్లో ఆ కాన్సెప్టే మళ్ళీ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పి, వాళ్ళకి బోధించి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళని పాస్ మార్కులు వస్తాయిరా బాబు అనుకున్న పిల్లలకు కూడా మేము ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మా స్టాఫ్ అందరూ. ఇవన్నీ రావడానికి మా కళాశాల విద్యా సంస్థలు మొత్తం
అధ్యాపక బృందం ఒక ఎత్తు అయితే, మాకు ప్రోత్సహించిన తల్లిదండ్రులను కూడా మేము ఏ టైంకి పంపించమంటే ఆ టైంకి పంపిస్తున్నారు. వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ రిజల్ట్స్ సాధించినందుకు మా విద్యార్థులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇంత ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న శ్రీ శారదా విద్యా సంస్థల్లో నేను కూడా శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్కి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నందుకు చాలా గర్విస్తున్నాను. నా పేరు ఎం ఇజ్రాయెల్. శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్కి నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2024-25 విద్యా సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పిల్లలకి నాణ్యమైన విద్య అందించడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో మా చైర్మన్ సార్ శంకర్ గారు ఎప్పుడు కూడా దానికి సంబంధించిన ఇన్పుట్లు ఇస్తూ కూడా మాకు దాని నుంచి అవుట్పుట్ వచ్చే విధంగా చూస్తున్నారు. మేము మంచి కరికులంని బేస్ చేసుకున్నాం. ఆల్రెడీ మా సార్ చెప్పారు. ప్రైమరీ సెక్షన్కి వచ్చేటప్పటికి నర్సరీ టు 5th క్లాస్ ఎడ్యువేట్ అని ఒక కరికులం తీసుకున్నామండి. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ కరికులం. ఈ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ కరికులం మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలా వరకు కూడా పిల్లలకి పాఠశాలలో విద్యను బోధిస్తూ ఒక లెసన్ అయిపోయిన తర్వాత దాని తర్వాత వెనకాల ఉన్న క్వశ్చన్స్లో ఒక 4-5 క్వశ్చన్లు చదివిచ్చేసి దానికి ఏదో పరీక్ష పెట్టేసి పిల్లలకు మార్కులు వచ్చినాయని చూపించే విధంగా కాకోకుండా ఇప్పుడు కూడా పిల్లలు నేర్చుకునే విధానం కూడా ప్లేవే మెథడ్లో ఉండాలి. ఆ ప్లేవే మెథడ్లో ఉండాలంటే కొంతమంది విద్యార్థులు మనం చెప్పింది విని నేర్చేసుకుంటారు, కొంతమంది చూసి నేర్చుకుంటారు దాన్ని, కొంతమంది వాళ్ళు నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా చేసి కూడా నేర్చుకుంటారు. అందుకని ఈ 3 పద్ధతుల విధంగా అంటే ఆరిటరీగా, విజువల్గా అండ్ ప్రాక్టికల్గా ఈ 3 మెథడ్లో మనం ప్రైమరీ విద్యను అందిస్తున్నాం. చాలా ఎక్సలెంట్గా నడుస్తుంది. చాలా ఎక్సలెంట్గా నడుస్తుంది. మన పేరెంట్స్ నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈ ఎడ్యువేట్లో కూడా ఏంటంటే ప్రతి పిల్లవాడికి కూడా మనకి ఏం చేస్తామంటే ఆ బుక్స్తో పాటు దే విల్ గెట్ ఒక కిట్ ఉంటుంది. ఏదో టీచర్ వచ్చి ఒక కిట్ ఓపెన్ చేసి చెప్పడం కాకుండా పిల్లలు వాళ్ళ కిట్ వాళ్ళే ఓపెన్ చేసుకొని దాని నుంచి వాళ్ళు ఏమైతే ప్రయోగాత్మకంగా చేయాలో చేసి దాని రిజల్ట్ని టీచర్కి చూపించడం లేదా టీచర్ వాళ్ళని గైడ్ చేయటం, ఈ విధంగా చక్కగా ప్లేవే మెథడ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నడుస్తుంది. చాలా బాగా నడుస్తుంది. పిల్లల నుంచి కూడా మేము చాలా మంచి రిజల్ట్ని కూడా రాబట్టుకున్నాం. చాలా పిల్లలకి ఏది రాదు అనుకున్న వాళ్ళ నుంచి కూడా రాబట్టుకున్నాం. అదేవిధంగా ఈ ఎడ్యువేట్ కరికులంలోనే మనకి పబ్లిక్ స్పీకింగ్ అని ఒక సపరేట్ క్లాస్ ఉంటుందండి. ఈ పబ్లిక్ స్పీకింగ్ దాంట్లో ప్రతి పిల్లవాడు కూడా వాళ్ళకి ఒక అంశం ఇచ్చి ఆ అంశం మీద వాళ్ళు అనర్గళంగా మాట్లాడే విధంగా ఇంగ్లీష్లో ఒక ఆస్పెక్ట్ దాంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా కూడా పిల్లలు ఇంగ్లీష్లో సొంతగా వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు చెప్పే విధంగా కూడా మంచి తరబీదుని ఇస్తున్నాము. సో పిల్లలు కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడే విధంగా, ఎందుకంటే సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే పిల్లలు వాళ్ళ మాతృభాషలో బాగానే మాట్లాడగలుగుతున్నారు, కానీ ఇప్పుడు కాంపిటేటివ్గా బయటకు వెళ్ళాలంటే కాస్త ఇంగ్లీష్ రావాల్సింది. కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కమ్యూనికేటివ్ స్కిల్స్ లేకుండా బయటకు వెళ్ళిన తర్వాత పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో అలాంటివి లేకుండా ఉండటం కాబట్టి మంచి కమ్యూనికేటివ్ స్కిల్స్ డెవలప్ చేయడం కోసం పబ్లిక్ స్పీకింగ్ అని, స్టోరీ టెల్లింగ్ అని ఒక చిన్న ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి ఆ విధంగా కూడా వాళ్ళకి తరబీదు ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా ప్రైమరీ సెక్షన్ అంతా ఇలా నడుస్తుంది సార్. హై స్కూల్ సెక్షన్కి వచ్చేటప్పటికి మేము ఒలింపియాడ్ ఫౌండేషన్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ కోర్సుని ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే మెయిన్గా పిల్లలకి కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ కావాలి. చాలా వరకు కూడా బయట జరుగుతున్న విషయాలను చూసుకున్నట్టయితే పిల్లలు హై స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టేసి వీడు చదువుతాడు వీడు చదవడు అని వాళ్ళని డివైడ్ చేసేసి చదువుకున్న వాడికి ఎక్కువ ఏదో చదువు చెప్పేయాలి, ఐఐటీలు ఇవ్వాలి అనే వెళ్తున్న ఈ పోకడలో మేము ఒకే సాధారణమైన ఫీజులో చదువుతాడు చదవలేడు అనే కాన్సెప్ట్ కాకుండా అందరికీ కూడా ఒలింపియాడ్ ఫౌండేషన్ కోర్స్ ఇవ్వాలి. ఎందుకంటే పిల్లవాడు సృజనాత్మకత కొంతమందికి 6వ తరగతిలో పెరగచ్చు, కొంతమంది 7వ తరగతిలో పెరగచ్చు, కొంతమంది 8వ తరగతిలో పెరగచ్చు, లేదా ఒకసారి 10వ తరగతి అయిన తర్వాత కూడా ఈ బేసిక్ ఏమైతే మేము చెప్పామో అది వాడికి ఉపయోగపడి ఉండొచ్చు. అందుకని అలాంటి డివిజన్ అనేది లేకుండా చదివేవాడు చదవలేని వాడు అనే డివిజన్ లేకుండా అందరిని కలిపి ఒకే ఫీజు కింద ఫౌండేషన్ కోర్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫౌండేషన్ కోర్సెస్లో కూడా మెయిన్గా ఏంటంటే పిల్లలకి ఊగినే క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చేసి బట్టి పట్టడం కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్, కాన్సెప్ట్ చెప్పాలి, క్వశ్చన్ని ఏ విధంగా ఇచ్చినా కానీ పిల్లవాడు దాన్ని రాసే విధంగా తయారు చేస్తున్నాం. దీంతోపాటు ఏంటంటే మామూలుగా ప్రతిసారిగా ఏంటంటే టెక్స్ట్ బుక్ పిల్లలు పాఠం చెప్తారు, దానికి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్ చెప్తారు. నేను ఎంతమంది చెప్పినట్టు అలా కాకుండా పిల్లలకి కంపల్సరీగా టెక్స్ట్ బుక్ రీడింగ్ ఉండాలి.
టెక్స్ట్ బుక్ రీడింగ్ లేకపోవడం వల్లే చాలామంది పిల్లలు ఈవెన్ ఆఫ్టర్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన కాలేజీలోకి వచ్చిన తర్వాత కూడా కాలేజెస్కి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళకి టెక్స్ట్ బుక్ చదవరు. వాళ్ళకి కొన్ని మార్కులు వస్తున్నాయి కానీ కొన్ని బేసిక్స్ తెలియకుండా ఉంటాయి. సో టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటికి ఎప్పటికప్పుడు కూడా ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్లు అనేవి, అసెస్మెంట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఆబ్జెక్టివ్ బేస్డ్ అసెస్మెంట్స్ ఇవన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో రాబోయే రోజుల్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఏ విధంగా ఎదుర్కొనాలనే దాంట్లో ఈ ఫౌండేషన్స్ వచ్చేటప్పటికి ఐఐటి, నీటు వీటికే కాకుండా మనం యూపీఎస్సీ ఫౌండేషన్స్ కూడా ఇస్తున్నామండి. యూపీఎస్సీ ఫౌండేషన్ అంటే మన ఉద్దేశం ఏంటంటే పిల్లలు తదనంతరం వాళ్ళు ఇంటర్ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు మనకు చాలా వరకు తెలిసింది ఏంటంటే సివిల్స్ ఎగ్జామ్కి అపియర్ అవుతున్న వాళ్ళు చాలామంది కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. సో దీనికి ఏంటంటే మెయిన్ కారణం అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎంపీసీలు తీసుకుంటున్నారు, తర్వాత ఇంజనీరింగ్ అని వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా వీడికి ఫస్ట్ నుంచి 6th క్లాస్ నుంచే వాళ్ళకి యూపీఎస్సీ ఫౌండేషన్ ఇస్తే వాళ్ళలో కూడా ఏంటంటే ఇప్పుడు కాంపిటేటివ్గా ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు సంపాదించుకోవాలనే దీంట్లోని స్టేట్ లెవెల్లోనైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లకు ఉపయోగపడే బేసిక్స్ వస్తుంది దాంట్లో. అలాగే ఇంకా యాస్పైరెంట్గా ఉండి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ రాసుకోవాలంటే సివిల్స్కి వాటికి రాసుకోవాలనే కూడా ఫౌండేషన్ అనేది మన దగ్గరే ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి మంచి ప్రణాళికతో హై స్కూల్ని నడుపుతున్నామండి. ఈ హై స్కూల్ సిస్టంలో ఉన్న ప్రణాళికని పిల్లలకి కరెక్ట్గా మనం బోధించగలిగితే పిల్లలు 10వ తరగతికి అయ్యేటప్పటికల్లా మంచి ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దబెడితే ఆటోమేటిక్గా కాలేజెస్కి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళని ఇది చేయొచ్చు అని మా ఉద్దేశం. మీది లొకేషన్ కూడా చెప్పండి సార్. లొకేషన్ ఎక్కడ? అడ్రస్ స్కూల్ మా స్కూల్ వచ్చి కొత్తగా నిర్మించబడిన స్కూలు హనుమాన్ జంక్షన్ రోడ్లోని శ్రీ శారదా నగర్ అండి. కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ పక్క సందులోనే ఉంటుంది లోపలికి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎన్వైరన్మెంట్ బిల్డింగ్, చాలా బాగుంటుంది. అన్ని వసతులతో కూడిన విద్యను అందిస్తున్నాం సార్.